గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకా చాలా రోజుల తర్వాత అలా వ్లాగ్ అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 8 అయ్యిందండి. నేనైతే 7:30కి లేచాను అనమాట. అంటే రోజు 7కి ఇలా లెగుస్తాను, మా మరిదికి బాక్స్ పెట్టాలి అని చెప్పేసి త్వరగా వండేస్తాను. కానీ ఈరోజు మా మరిది లేరనమాట, బెంగళూరు అయితే వెళ్ళారు. ఇంకా సరేలే ఈరోజు కొంచెం పడుకుందాము అన్నట్లు ఇంకా 7:30 వరకు అయితే పడుకున్నాను. అండ్ టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. మా హస్బెండ్ హెన్షిక్ అయితే టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమిద్దరమే ఉన్నాము. వీడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట, నేను వెళ్తాను అని చెప్పేసి. కానీ ఇంకా బండిలో అంటే సెట్ అవ్వదు కదా బాబుకి అన్నట్లుగా ఇంకా పంపించలేదు. చక్కగా ఇంకా బొమ్మలు అయితే వేసేసాను, కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఈరోజు అయితే అలా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఏమైంది సహాయ్? ఏమైందనా అక్క? ఇదిగోండి వాళ్ళైతే వచ్చారు టిఫిన్ తీసుకొని. కాలింగ్ బెల్ కట్టండి. కొట్టారు. హలో, ఏం తెచ్చారు మా కోసం? ఏం తెచ్చారు మా కోసం? బాగా తెచ్చావా? టిఫిన్ అయితే ఈరోజు బయట నుంచి వచ్చిందండి. తెచ్చావా? జోకేసావా? ఏం తెచ్చారండి చూపించండి కొంచెం. ఇంక ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను. రోజు మా బాబుకి ఇదే పని అండి. దేవుడి గదిలోకి వెళ్తే చాలు బాబు కూడా వచ్చేస్తాడు. మొత్తం అన్ని కూడా పెట్టినవన్నీ కూడా తీసి పడేస్తూ ఉంటాడు అనమాట. చిరాకు వేస్తుంది, కానీ ఇంకా పిల్లలు ఉన్న దగ్గర తప్పదు కదా. అలా అని చెప్పేసి నేను ఇంకా పూజ గదిలో 3-4 నిమిషాల కంటే ఎక్కువ ఉండనండి. ప్రశాంతంగా చేయడానికి కూడా ఉండదు అనమాట. ఇంకా ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. చెప్పాను కదా నేనైతే ఇంట్లో చేయలేదని చెప్పేసి. సో మా హస్బెండ్ వచ్చేసి దోశ అండ్ అలాగే వంకాయ బాత్ తెచ్చారు. మార్నింగ్ ఇక్కడ బాత్ స్పెషల్ అండి. బాత్ అంటే మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అన్ని రకాలు కాకుండా నార్మల్గా చేస్తారనమాట. సో ఇంకా టిఫిన్ అయితే ఇదే. టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం కోసం వంట అయితే చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే టిఫిన్ చేస్తున్నాం. దక్కన్నా వేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా టిఫిన్ వచ్చేసి ఇదన్నమాట. బాయ్ బాయ్. వీళ్ళకి రౌండ్ తెప్పాలి తినడానికి. నడు అబ్బా. రావాలి అస్సలు రావా? సహాయ్ పెట్టుకో. మళ్ళీ రౌండ్ దిగండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సింపుల్ గా మార్నింగ్ వచ్చేసి ఇంకా బయట నుంచి తెచ్చేసారు కదా, ఇంకా మధ్యాహ్నం కూడా బయట నుంచి తెస్తే బాగోదని చెప్పేసి ఇంకా నేనైతే కుకింగ్ చేస్తా ఉన్నాను. సో సింపుల్ గా ఇంకా రసము ఆలూ ఫ్రై చేసేద్దాం అన్నట్లుగా ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఆలూ ఫ్రై చేయడం కోసము ఆలూస్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇదే త్వరగా అయిపోతుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బుజ్జి కడాయి వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో అయితే తీసుకున్నాను. క్యాస్టేరియన్ చాలా బాగుంటుంది అనేసి అయితే విన్నాను. అలానే క్యాస్టేరియన్ని మనం హీట్ చేయాలి. మూకుడు అనేది వేడైతే మనకి కుకింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. అండ్ కుక్వేర్కి వస్తే మనం క్యాస్టేరియన్లో వండితే టేస్ట్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది అనేసి అడుగు అయితే అస్సలు అంటలేదండి. చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట ఫ్రై అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తాలింపులకి అయితే చాలా బాగుంటుందండి. మనం రసము సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు మనం పెద్ద కడాయిలు తీసేసుకొని వాటిలో తాలింపు వేస్తాము, మనకి డబల్ పని అయిపోతుంది. సో ఇలా బుజ్జి దాంట్లో మనము తాలింపు వేసుకుంటే కనుక మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. అడుగు అయితే అస్సలు అంటలేదు అనమాట. సో నేను ఆలూ ఫ్రై చేశాను కదండి, ఆ కడాయి అండ్ ఇది అండ్ ఇంకా 2 మొత్తం అయితే సెట్లో తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో ఫైనల్గా రసం అయితే ఇక్కడ చేసేసుకున్నాను. వాటితో పాటు ఇది కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ట్రిపుల్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ నాన్ స్టిక్ 3 లేయర్ బాడీ, 100% ప్యూర్ అండ్ టాక్సిన్ ఫ్రీ అనమాట. ఇందులో బిర్యానీ, సాంబారు, సూప్స్, చికెన్ కర్రీ ఇలా ఏవైనా సరే కుక్ చేసుకోవచ్చు అనమాట. బేస్ కూడా చాలా హెవీగా ఉందండి. అడుగు అయితే అస్సలు అంటదనమాట. అండ్ హెవీగా ఉందండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. సో ఇది కూడా నేను ఇండస్ వ్యాలీలో అయితే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే కుక్ చేసినప్పుడు మీకు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇది వచ్చేసి 6 లీటర్ది 2.3 kg అయితే ఉంటుందన్నమాట.
ఇందాక చూపించాను కదండి, వాటితో పాటు ఇవన్నీ కూడా సెట్ అయితే తీసుకున్నాను. తవ మనము దోసలు కానీ ఫిష్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించాను కదా తాలింపులు వేసుకోవడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రై ప్యాన్ అనమాట. అందులో మనం ఆమ్లెట్లు అలా ఏవైనా సరే వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇండస్ వ్యాలీ 100% ఫుడ్ గ్రెయిన్ మెటీరియల్, క్యాస్టేరియన్ ఆర్ ఏదైనా సరే హెల్దీ అనమాట. న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్లో 88% అవి రిటర్న్ అయ్యేలా చేస్తుంది. నా కోడ్ RISHI321 యూజ్ చేస్తే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో 12% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో రకరకాల కుక్వేర్ అయితే ఉంటాయి. హౌ టు యూజ్ అని మనకి చిన్న కిట్ కూడా ఉంటుంది. టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కోడ్ని మర్చిపోకుండా యూజ్ అయితే చేయండి. మీకు 12% ఆఫ్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి సర్దుకుంటున్నాను అనమాట. డైలీ ఇంకా ఇదే పని అండి, రొటీన్. అంటే పడుకున్న వెంటనే ఇవన్నీ తీయాలంటే నేను లేచేసరికి వాళ్ళందరూ పడుకొని ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్లుగా ఇంకా నేను అలా పడుకొని లేచేసి బ్రష్ చేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను బెడ్రూమ్స్లోకి వచ్చేసి క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా అప్పుడు పిల్లలు లెగుస్తారు, వాళ్ళు స్నానాలు అయిపోతాయి, వాళ్ళు టిఫిన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది కదా, ఇంకా ఖాళీగా ఉంటాను అన్నట్లుగా అలా బెడ్రూమ్లో అయితే ఆ తర్వాతే క్లీన్ చేస్తాను. పడుకున్న వెంటనే అయితే నేను చేయను అనమాట. ఒక 10:30 ఇలా అయిపోతుంది నేను ఈ క్లీనింగ్ అంతా చేసినప్పటికీ. ఇంకా మా బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా మా మరిది బెడ్రూమ్ అనమాట. ఇంకా మీకు తెలిసింది ఇక్కడ 2 బెడ్లు అయితే ఉంటాయి, ఎవరైనా వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఇంకా మేము అది అలా పెట్టుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ ఆ చిన్నది తీసుకున్నాము, అది సరిపోవట్లేదు అన్నట్లుగా ఇంకా పెద్దది తీసుకున్నాం అనమాట. ఇంకా సరేలే 2 కూడా యూజ్ అవుతాయి కదా అనేసి అలానే పెట్టేసాము. ఇంకా ఆ బెడ్రూమ్ మొత్తం ఆ బెడ్లతోనే నిండిపోతుంది అనమాట. పిల్లలు అయితే నేను ఎటు వెళ్తే అటే వస్తారండి. ఆ బెడ్రూమ్కి వెళ్తే ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్కి వస్తే ఈ బెడ్రూమ్. ఆ సంచి వచ్చేసి షర్ట్లన్నీ కూడా అందులో పెడతామన్నమాట ఐరన్కి ఇవ్వడానికి. 2 బెడ్రూమ్లు కూడా క్లీన్ అయిపోయాక హాల్లోకి అయితే వస్తానన్నమాట. గజ్జి బిజిగానే ఉంటుందండి. ఎన్నిసార్లు క్లీనింగ్ చేసినా సరే పిల్లలు ఇంకా ఎక్కి దూకి ఆ సోఫా కవర్లు తీసేసి పడేస్తూ ఉంటారనమాట. అందులో బొమ్మలు వేయడం అలా చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అంతా ఒక రౌండ్ అయితే క్లీనింగ్ చేసుకుంటాను. ఆ తర్వాత మధ్యాహ్నము, సాయంత్రము, నైట్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎన్నిసార్లు చేసినా సరే పిల్లలున్న ఇంట్లో ఇలానే ఉంటుంది. అది పిల్లలున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా ముందు రోజు నైట్ తెచ్చుకున్నాను అనమాట. ఆరేసినవన్నీ కూడా వర్షం పడుతుందనేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా కూర్చొని మడత పెట్టుకోవాలి. సరేలే ఇంకా సోఫాలన్నీ క్లీన్ చేసిన తర్వాత అవన్నీ కూడా కూర్చొని మడత పెట్టుకుందాము అన్నట్లుగా అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బొమ్మలు అన్నీ తీసేసి అక్వేరియం దాంట్లో అయితే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అయితే తుడుచుకుంటాను అనమాట. అంటే చాలామంది అనుకోవచ్చు పనామే ఉంటుంది కదా, నీకేం పని ఉంటుంది అని చెప్పేసి. పనామేది 20% పని అయితే నాది ఇంకా 80% ఉంటూనే ఉంటుందండి. ఎంత చేసినా సరే ఇంకా పని అన్నది పిల్లలు ఉన్న ఇంట్లో ఉంటూనే ఉంటుంది అనమాట. రెస్ట్ అన్నది అస్సలు ఉండదు. ఏదో మధ్యాహ్నమే అలా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అంత బట్టలన్నీ కూడా మడత పెడుతున్నాను అనమాట. నేను ఎన్నిసార్లు మడత పెడితే చూడకపోతే కనుక మెల్లిగా మా బాబు చూసారా కూర్చుంటున్నాడు అవన్నీ తీసి పడేయడానికి. ఇంకా వాడిని చూసుకుంటూ నేను మడత పెట్టుకుంటూ ఉండాలన్నమాట. పడుకోబెట్టిన తర్వాత మడత పెట్టుకుందామంటే వాడు అసలు పడుకోవట్లేదు. సరేలే ఎంతసేపు అలా హాల్లో ఉంటే గలీజ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా అలా మడత పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియో అంతా కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే వీడియో చేయడానికి ఎవరు లేరు. ఇంకా అలా ట్రైపాడ్ పెట్టేసి మాట్లాడదామంటే ఇంకా పిల్లల అల్లరి అండ్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. సాంగ్స్ లేకపోతే పిల్లలు అల్లరి చేస్తారనమాట, సాంగ్స్ కానీ బొమ్మలు కానీ. సరేలే ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి అలా నేను ట్రైపాడ్ పెట్టేసి మొత్తం అంతా వీడియో తీసుకొని అలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళవి పెట్టేశాను అనమాట. ఈ బట్టల పనే చాలా పెద్ద పని అండి. మా ఇంట్లో అయితే ఇంకా చాలా పెద్ద పని అనమాట. 2 రోజులు బట్టలు వాషింగ్ మిషన్లో వేయకపోతే కనుక ఒక కుప్ప అవుతాయండి. ఏదో 10 మంది మా ఇంట్లో ఉన్నట్టు బట్టలు అయితే అవుతాయి అన్నమాట. ఇంకా చూడండి నేను ఇక్కడ మడత పెడుతూ ఉంటే పిల్లలు అక్కడ ఎలా చేసుకుంటున్నారో చూడండి. అసలు కొట్టుకోవడం, చిక్కుకోవడం, అల్లరి చేయడం అదే పని. ఇంకా పిల్లలది ఏం పని ఉంటుంది చెప్పండి. ఇంకా అలా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే ఇంకా నేనైతే ఆ విధంగా మడత పెట్టేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా బెడ్రూమ్లు, హాలు, బట్టలు మడత పెట్టడం ఇవన్నీ అయ్యాయి అనమాట. సో ఇవన్నీ అయినప్పటికీ 45 to 1 hour అయితే పట్టేస్తుంది. అంటే మళ్ళీ పిల్లలు వచ్చి బట్టలు మడత పెడుతుంటే తీసి పడేయడం అదంతా చేస్తూ ఉంటారనమాట. లేదంటే ½ an hourలోనే అయిపోతుంది. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయ్యింది. సో బిఫోర్ ఎలా ఉండేదో చూసారు కదా. సో ఇప్పుడు క్లీనింగ్ అయ్యాక ఎలా ఉన్నది అన్నది చూపిస్తాను చూడండి. సో ఇంకా బెడ్రూమ్ వచ్చేసరికి నీట్ అయిపోయింది అనమాట. సో రోజు నాకు ఇదే పని అండి. అంటే నేను స్నానం చేసి పూజ చేసి నేను టిఫిన్ చేశాక ఇవన్నీ పనులు అయితే పెట్టుకుంటాను. అంటే ఓపిక రావాలి కదా పని చేయడానికి, అలా అని చెప్పేసి. సో ఇంకా వీళ్ళైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నాడో. అక్కడ వైర్లన్నీ పీకి పడేస్తారండి. ఎన్నిసార్లు చేసినా అదే పని చేస్తూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే చూసుకుంటూ ఉన్నారనమాట.
సో ఫైనల్గా హాల్లో ఉన్న బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్కి వెళ్దాం రండి. సో ఈ బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. సో ఇంకా సగం పని అయితే అయిపోయినట్టే అండి. సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా దేవుడి గది కూడా నేను డోర్ వేసేస్తాను. ఎందుకంటే పిల్లలు వెళ్ళేసి దీపం అది ఇది పట్టేస్తారు కదా, అలా అని చెప్పేసి డోర్ వేసి ఉంచుతాను. యాక్చువల్గా డోర్ వేయకూడదు కానీ ఇంకా పిల్లలు ఉన్న దగ్గర తప్పదు కదా, అలా అని చెప్పేసి. ఇప్పుడు కాసేపు పిల్లలకైతే పడుకోబెడతాను. పడుకోబెట్టేసి ఇంకా నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పదండి పడుకుందాం. ఎందుకు ఏటొద్దు, నడండి నడండి, పదండి పదండి. ఏం చేస్తావు ఇప్పుడు? టీవీ చూసుకొని ఏం చేస్తావు? ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళ బొమ్మలే అండి. సంత ఎక్కడ చూసినా పిల్లలున్న చోట, పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా అలానే ఉంటుంది. ఎక్కడ చూసినా బొమ్మలే. ఇదిగోండి ఈ అక్వేరియం ఉందా, ఈ కింద అన్ని బొమ్మలే అనమాట. ఇంకా ఈ బొమ్మలు కూడా సరిపోవండి వీరికి. బాగా బాగా లాస్ట్ క్లిప్లో చూసారు కదా, పడుకుండానే స్లైట్ ఆఫ్ చేస్తే అలా వేషాలు వేస్తూ ఉంటారనమాట. ఇంకెలాగో అలాగా కష్టపడేసి ఇంకా బాబుకి అయితే పడుకోబెట్టాను. మా హెన్షికాకి నిద్ర రావట్లేదమ్మా పడుకోను అనేసి అంటే సరేలే అని చెప్పేసి వదిలేసాను. ఇంకా మా బాబు అయితే చక్కగా పడుకొని ఇంకా 1:30కి అయితే లేచాడు. ఇంకా ఇద్దరికి ఒకేసారి తినిపించేద్దాము అన్నట్లుగా 2 ప్లేట్లు పెడతాను. తనకొక ముద్ద వీడికి ఒక ముద్ద అలా పెడతా ఉంటాను అనమాట. ఇంకా మా హెన్షిక ఈ మధ్య పర్లేదు, కొంచెం తింటా ఉంది. అప్పుడైతే చూసేవాళ్ళు కదా, చుక్కలు చూపించేది. ఇప్పుడు అంతగా ఏం లేదనమాట. వాళ్ళ డాడీ ఉంటే చాలా గోమ్ చేస్తుంది తిన్నని చెప్పేసి, డాడీ లేకపోతే కనుక చక్కగా తినేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఆలు ఫ్రై రసం చేశాను కదా, ఇంకా తింటా ఉన్నారనమాట. మా సహర్షి ఏంటో 2 డేస్ నుంచి అసలు సరిగ్గా తినట్లేదు. పెడతా ఉంటే ఊసేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా కెమెరా పెడితే కానీ చక్కగా హాయ్ చెప్తా ఉంటాడు. వీళ్ళకి పూటకి తినిపించాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అండి. చూడండి వాడికి అలా గట్టిగా పట్టుకుని నోట్లో పెట్టాక కూడా వాడు తింటాడో లేదన్నది గ్యారంటీ లేదనమాట. అలా మూతికి చూసుకుంటూనే ఉండాలన్నమాట. ఇంకెలాగో అలాగా తిప్పలు పడేసి ఇంకా 2 పిల్లలు కూడా తినిపించేశాను. ఆ తర్వాత ఇంకా నాకు కూడా ఆకలేస్తుంది కదండి, ఇంకా నేను కూడా అన్నం పెట్టేసుకున్నాను అనమాట. ఆలు ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా చక్కగా కొంచెం ఫ్రైతో అలా కలుపుకొని తిన్నాను. ఆ తర్వాత ఇంకా రసం వేసుకుని అయితే తినేసారనమాట కడుపు నిండా. ఇంకా ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాము పడుకుందాము అన్నట్లుగా ఇంకా పెట్టేసి గిన్నెలన్నీ కూడా సింక్లో వేస్తారనమాట. తను వచ్చాక క్లీన్ చేస్తుందని చెప్పేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్లుగా ఇంకా అలా పడుకున్నానండి. ఇంకా ఈ వీడియోని అయితే ఈ మధ్యాహ్నంతో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఫుల్ డే వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.